ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖకు సంబంధించి అంటే పంచాయతీరాజ్ శాఖ రూరల్ డెవలప్మెంట్ శాఖ ఏదైతే ఉందో గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ శాఖ ఏదైతే ఉందో ఈ రెండు శాఖలకు సంబంధించిన అధికారులతో వర్చువల్ గా మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రామాల అభివృద్ధి కానీ ముఖ్యంగా గిరిజన గ్రామ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధులు ఏవైతే ఉన్నాయో అవి ప్రజెంట్ కొంత పెండింగ్ లో పడడం, స్లో అవడం, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ముఖ్యంగా వర్షాకాలం కారణంగా ఈ ప్రాజెక్టులు అనేవి కొంత డిలే అవ్వడం జరిగింది. అక్కడ ఏవైతే ఇబ్బందులు ఎదురవుతున్నాయో దానికి తగ్గగా ప్రణాళికలు సిద్ధం చేసి వెంటనే కూడా చాలా అతి తక్కువ సమయంలోనే పనులు చాలా వేగవంతంగా జరిగి అభివృద్ధి పనులు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయాలి. రాబోయే రోజుల్లో అంటే 2029 నాటికి కూటమి ప్రభుత్వ లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గిరిజన గ్రామాల్లో కూడా డోలీ మోతల చావులు అనేవి వినిపించకూడదు. అదే నా ప్రధాన లక్ష్యం. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. పంచాయతీరాజ్ శాఖ అండ్ గ్రామీణ నీటిపారుదల శాఖ ఏదైతే ఉందో ఈ శాఖలకు సంబంధించిన అధికారులందరికీ కూడా నేను చాలా గట్టిగా ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది అని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆ శాఖలకు సంబంధించిన అధికారులతో ఆయన అయితే వర్చువల్ గా మీటింగ్ జరగడం జరిగింది. అయితే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సడన్ గా అధికారుల మీద సీరియస్ అయ్యారంటే ఇక్కడ కొంతమంది కుళ్ళు కుతంత్రాలు చేసే రాజకీయాల్లో ఫేక్ ప్రచారాలు చేసుకునే కొన్ని పార్టీలకు సంబంధించిన పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు తన తరహాలో ఒక్కొక్కటి కూడా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న సమయంలో కూడా ఏమీ జరగడం లేదు, పవన్ కళ్యాణ్ అన్ని ఉత్తుతు మాటలు చెప్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు, అక్కడ ఎటువంటి అభివృద్ధి జరగడం లేదని చెప్పి ఇష్టానుసారంగా ఫేక్ పోస్టులు ఫేక్ వీడియోలు పెట్టడం జరుగుతుంది. కానీ వాస్తవానికి ఒక్కొక్కటి కూడా జరుగుతుంది. ప్రజెంట్ నెలన్నర 2 నెలల నుంచి కూడా ఈ పనులన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ వర్షాకాలం అనేది వచ్చింది. వర్షాకాలం వల్ల ఈ రోడ్లు ఆ పనులు చేయడం వల్ల, అభివృద్ధి పనులు చేయడం వల్ల అది ఎంతగానో ఉపయోగం ఉండే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ప్రస్తుతానికి ఆ పనులన్నీ కూడా పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఇంకోవైపు కాంట్రాక్టర్లు అండ్ గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు వీళ్ళందరూ కూడా పనులు అనేవి కొంత నిలిపివేయడం అయితే జరిగింది. దానిని ఉద్దేశించి చాలా మంది పెయిడ్ ఆర్టిస్టులు అయితే అక్కడికి వెళ్ళి ఏం జరగడం లేదు, పవన్ కళ్యాణ్ పిఆర్ పబ్లిసిటీలు చేసుకుంటున్నాడని చెప్పి ఫేక్ ప్రచారాలు చేయడం జరుగుతుంది. కానీ వాస్తవాల్లోకి వెళ్తే కొద్దిగా జరుగుతుంది. గత నెలన్నర 2 నెలల నుంచి కూడా పనులు అయితే స్లో అయ్యాయి, కొన్ని చోట్ల ఆగిపోయాయని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కనీసం 100 రెట్లకు పైగా బెటర్ అని మనం అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీసం గిరిజన గ్రామాలకు కానీ గిరిజన గ్రామాల్లో ఉన్నట్టు, వాళ్ళని గుర్తించినట్టు, వాళ్ళకి సేవ చేసినట్టు, అభివృద్ధి పనులు చేసినట్టు ఎక్కడా లేదు. కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ అడవి తెల్ల బాటతో అనే పేరుతో 2 సార్లు గిరిజన గ్రామాలకి సందర్శించడం జరిగింది. సందర్శించిన ప్రతిసారి కూడా ఎక్కడ ఏవేవి ప్రధాన సమస్యలను అన్ని నోటీస్ చేయడం జరిగింది. ఒక్కొక్కటి కూడా స్లోగా చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏవైతే ఈ మీడియా అంతా కూడా ఫేక్ పబ్లిసిటీలు, ఫేక్ ప్రచారాలు, నెగిటివ్ ప్రచారాలు ఎక్కువైపోతున్నాయో దాని మీద పవన్ కళ్యాణ్ గారు కొంత సీరియస్ అవ్వడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ అండ్ గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులందరికీ కూడా వర్చువల్ గా మీటింగ్ పెట్టి ఎంత స్పీడ్గా పనులు పూర్తి చేస్తే అంత మంచిది అని చెప్పి చాలా గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2029 ఎన్నికలు వచ్చేసరికి రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో ఎక్కడా కూడా డోలీ మోతల చావులు అనేవి వినిపించకూడదు. ప్రతి చోట కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేసిన రోడ్లు, అభివృద్ధి, మంచినీటి సదుపాయాలు, కరెంటు సదుపాయాలు, డ్రైనేజీ సదుపాయాలు, స్కూళ్ళు, బళ్ళు ఇలా రకరకాలుగా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయో ప్రతిదీ కూడా గిరిజన గ్రామాల్లో జరగాలి, జరిగి తీరాలి. అది 2029 నాటికి కూటమి ప్రభుత్వం పూర్తి లక్ష్యంగా చెయ్యాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఏదేమైనా కానీ గతంతో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉంది. ఇంకా రాబోయే 4 ఏళ్లలో అయితే మాత్రం గిరిజన గ్రామాలకి మహర్దశ పట్టుకుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు ఏవైతే వాళ్ళు డోలీ మూతల కష్టాలో, లేదంటే నీటి కష్టాలో, కరెంటు కష్టాలో ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వాటిని నివారించడానికైతే పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఈ చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఒక రకంగా గిరిజనులందరికీ కూడా ముద్దు బిడ్డగా ఒక అల్లూరి సీతారామరాజు గారు గతంలో వాళ్ళ కోసం ఏ విధంగా పోరాడారో ఈ తరంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా కష్టపడుతున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. పంచాయతీరాజ్ శాఖ అధికారులందరికీ కూడా చాలా కీలకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏం వచ్చినా కానీ, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఇక్కడ పనులు అయితే ఆగకూడదు. పనులు ప్రణాళికాబద్ధంగా అక్కడున్న ఇబ్బందులకి ప్రణాళికాబద్ధంగా ఆలోచించి కొత్త ఐడియాలజీలతో పనులు అయితే పూర్తి చేయండి అని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది.